సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయాలి. ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తున్నారు. బిర్యానీలు తినిపిస్తున్నారు, ఛాయలు తాగిపిస్తున్నారు, వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మీరు న్యాయం రాష్ట్రం నడిపే పద్ధతి? ఎందుకంటే మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది. పోరాడినాం, జైళ్ళల్లో పడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఓపికపడతా ఉన్నాం. కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు. దయచేసి స్పందించండి. స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. రాత్రి అవుతుందా, 12 అవుతుందా, తెల్లారుతుందా, మేము ఇక్కడనే ఉంటాం. ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా, వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం. దీని నిజానిజాలు బయటకు రావాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం. కమిషనర్ గారికి జ్వరం వచ్చింది లేదంటున్నారు. నేను పొద్దున్న నుంచి 3 సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను 3 సార్లు ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్లో మాట్లాడారు. మేము విషయం చెప్తూనే వచ్చినాం. మరి టీవీల్లో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం. 30 మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా? 30 మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసు వాళ్ళకి లేదా? ఎంతమంది వచ్చిండ్రా? 30 మంది వచ్చిండ్రు. నిజంగా మేము అనుకుంటే ఏం చేయలేకపోతే మేమే చేసుకుందాం కదా. కానీ మిమ్మల్ని నమ్మినాం, తెలంగాణ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను నమ్మినాం. నమ్మితే ఆ 30 మందిని మీరే దగ్గరుండి లోపల దోలిచ్చి దాడి చేపిస్తారా? ఇట్ ఈస్ నాట్ దట్ సిపికి తెలియదో ఏం చేస్తుంది, మీ ఎస్బీ ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పొద్దున్నుంచి టీవీలో వస్తుంది కదా. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీని చేయచేతనైతే లేదా మీకు? ఎందుకు భయం అంటే గాంధీ డిక్లేర్ చేసి వచ్చింది కదా, నేను దాడికి పోతున్నా అని డిక్లేర్ చేసిన ఆపడం మీకు చేతనైతే లేదా? 30 మంది గుండాలను ఆపే సత్తా సైబరాబాద్ పోలీసులకు లేదా? నేను చెప్పిన కదా, సిపికి 3 సార్లు ఫోన్ చేసిన కదా. ఏం చెప్పిండు సిపి గారు? లేదు సార్, మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మేము చర్య తీసుకుంటున్నాం, యూ డోంట్ వరీ అని సిపి గారు నాకు చెప్పిండు. ఏం డోంట్ వరీ? దగ్గరుండి దాడి చేయించుడా? మేము చర్యలు తీసుకుంటున్నామంటే మా ఎమ్మెల్యే ఇంటి మీద గుండాలను తొలిచి దాడి చేయించడమే మీరు తీసుకున్న చర్యలా? అంటే సిపి గారు తీసుకున్న చర్యలు మా మీద దాడి చేయించడమా, దాడిని ఆపడమా? లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది కదా మీడియా. ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి పొద్దున్న 7:30కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నది. 8 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు, గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసు వాళ్ళు నిద్రపోతుండ్రా? ఎస్కాట్లు ఇచ్చి తోలిస్తారు. ఎంబడి ఇంకా అడిషనల్ డీసీపీని ఆయన పక్కన పెట్టి తోలుకొచ్చారు. ఏంది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని, ఓ అడిషనల్ డీసీపీని ఎస్కాట్ పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద. మీరే సాక్ష్యం కదా, మీరే చెప్పింది కదా. ఇగో 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చే, అర్ధగంటలు వచ్చే, పావు గంటలు వచ్చే, గేట్ కాడికి చేరుకునే, లోపలికి వాయే. ఇవన్నీ చూస్తలేరా పోలీసు వాళ్ళు? ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుండా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరుమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది? పౌరులకు రక్షణ ఉండదా? ఈడికి వస్తే కూడా గమ్మతున్నది. ఎమ్మెల్యేల కార్లు గేట్ కాడ ఆపుతారట. మమ్మల్ని ఆడికెళ్ళి నడుస్తాం, మాకేం అభ్యంతరం లేదు అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు అబాస్పాలైపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో, దానికి గౌరవం పోయింది. ఇవాళ సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది. ఈరోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెట్టాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం,
హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరు చెప్పాలి ప్రభుత్వం స్పందించిందా లేదా. దట్స్ వై ఐ డిమాండ్ స్పీకర్. శాసనసభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారిది. కౌశిక్ రెడ్డి అడిగినటువంటి ఏ క్వశ్చన్ కూడా ఇప్పటి వరకు గాంధీ సమాధానం చెప్పలేదు సార్. అయితే కౌశిక్ రెడ్డి అడిగినట్టు పార్టీ కండువా కప్తానని మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆయన ఆ విషయాన్ని చెప్పట్లేదు.